Hello everyone, this is Naveen. Welcome back to Options Code Post Market Analysis. Today is 18th August. Okay, this is Nifty index chart, డే క్యాండిల్ యొక్క చార్ట్ ఇది. సో ఈరోజు మన వీడియోలో నేను మన ఇండికేటర్స్తో పాటు అంటే మన ఇండికేటర్ జనరేట్ చేసే సిగ్నల్స్తో పాటు ఎఫ్ఈజీ యొక్క ఇంపార్టెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఈజీ మీన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇప్పుడు మన ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డే క్యాండిల్ చార్ట్స్. ఇది ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్, ఆగస్ట్ 18th క్యాండిల్. ఇది లాస్ట్ క్యాండిల్, ఇది ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ ఇది. సో నేను అంటే బిఫోర్ మార్కెట్ నేను ఇది ఎఫ్ఈజీ నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ. సో ఎఫ్ఈజీని ఎలా మార్క్ చేసుకోవాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చార్ట్లో చూస్తే ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, C1 క్యాండిల్, C1, C2, C3 అని. నేను ఈ 3 క్యాండిల్స్ని C1, C2, C3 అని నేను మార్క్ చేస్తే దీంట్లో మనకి ఎఫ్ఈజీ వచ్చేసేసి ఈ C1, C3 ఉంది కదా, C1, C3 బిట్వీన్ జనరేట్ అయ్యే గ్యాప్నే, ఫామ్ అయ్యే గ్యాప్నే మనకి ఎఫ్ఈజీ అవుతుంది. అంటే C1 క్యాండిల్ యొక్క హై, C3 క్యాండిల్ యొక్క లో, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ బాక్స్, ఈ గ్యాపే మనకి ఎఫ్ఈజీ. సో ఈ ఎఫ్ఈజీ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్లో మనకి ఫామ్ అయినప్పుడు మనం బుల్లిష్ ఎఫ్ఈజీ అంటాము. సో ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఈ డే క్యాండిల్ ప్రకారం మనకు అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు మనకు ఫామ్ అయింది ఎఫ్ఈజీ. సో ఇది బుల్లిష్ ఎఫ్ఈజీ. సో యూజువల్గా మార్కెట్ ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఒక బుల్లిష్ ఎఫ్ఈజీ ఫామ్ చేసి మనకి అప్ ట్రెండ్ మూవ్ అయినాక మళ్ళీ మనకి ఎక్కడన్నా మార్కెట్ పైన రిజెక్షన్ తీసుకొని ఫాలో అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఈ ఎఫ్ఈజీని రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ఈరోజు అదే జరిగింది చూడండి. అందుకే నేనేం చేశానంటే నిన్న మనకి ఇక్కడ మార్కెట్ ఆగస్ట్ 17th క్యాండిల్ ఇక్కడ లైన్ మార్క్ చేసే కదా, ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్. సో నిన్ననే అంటే నేను మార్కెట్ క్లోజ్ అయినాక నేను జస్ట్ మార్కెట్ ప్రెడిక్ట్ చేశాను. అంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ సపోర్ట్ రేంజ్ ఇది ఎఫ్ఈజీ రేంజ్. సో యూజువల్గా మనకు ఒకవేళ దీని బిలో కనుక మనకి ఉన్నట్టయితే ఈ ఎఫ్ఈజీని రీటెస్ట్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఈరోజు అదే జరిగింది. సో మనకి అంటే ఇలా మనం మార్కెట్ని ఇలా ముందే ప్రెడిక్ట్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయినాక బేరిష్ మూమెంట్ 1 minute చూసిన బేరిష్ మూమెంట్ ఉన్నప్పుడు మనము పీఈలో సిగ్నల్స్ చూసి మనం ఈ ఎఫ్ఈజీని రీటెస్ట్ చేసే వరకు మనము ఎంట్రీని మనము టార్గెట్ ఈ ఎఫ్ఈజీ రీటెస్ట్ అయ్యే వరకు మనము ఎంట్రీని మూవ్ చేసుకోవచ్చు. అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయొచ్చు ఇది రీటెస్ట్ అయ్యే వరకు. సో అందుకని మనం ఇలాంటి మేజర్ లెవెల్స్ మనం మార్క్ చేసుకుంటే మనకి ఎంట్రీస్కి ఎగ్జిట్స్కి మనకి ఈజీ అవుతుంది టార్గెట్స్ తీసుకునేటప్పుడు. సో అందుకని మార్నింగ్ నేను ఇది ప్రెడిక్ట్ చేశాను. ఈ లెవెల్ ఇక్కడ మార్క్ చేశాను కదా, 24,185, 187 లెవెల్. సో ఇది నేను మార్నింగ్ మార్క్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మార్కెట్ దీని బిలో ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇది 99% ఇది రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే పీలో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈరోజు నేను మన ప్రీమియం చార్ట్స్ పీఈ చూస్తే, సో నేను అందుకని ఇక్కడ ఎంట్రీ క్యాచ్ చేశాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి మార్నింగ్ ఒక బై సిగ్నల్ ఇచ్చింది, మనకి 9:31కే బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ చూడండి పీఈలోనే. బట్ ఇది మనకి వ్యాలిడ్ బై సిగ్నల్ అవ్వదు చూడండి, ఎందుకంటే మన స్ట్రాటజీ ప్రకారము బై సిగ్నల్ ఇక్కడ ఇప్పుడు ఈ PO3 బ్లూ లైన్ PO3 ఉంది కదా, ఇది క్రాస్ చేసేటప్పుడు మనకి ఇచ్చింది. సో యూజువల్గా మన స్ట్రాటజీ ప్రకారము ఈ క్యాండిల్ని రీటెస్ట్ చేసి క్యాండిల్ ఈ ఇండికేటర్ పైన క్లోజ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకి ఇండికేటర్ బిలో క్లోజ్ అయింది కాబట్టి ఈ బై సిగ్నల్ని వ్యాలిడ్ సిగ్నల్గా కన్సిడర్ చేయండి. సో అందుకే నేను నెక్స్ట్ సిగ్నల్ గురించి వెయిట్ చేశాను మళ్ళీ పీఈలోనే, ఎందుకంటే నాకు అక్కడ ఆ లెవెల్ని మనకి 24,185 మనం మార్క్ చేసాం కదా, ఆ లెవెల్ని రీటెస్ట్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ పీఈలోనే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుండే. సో ఇక్కడ మనకి వచ్చింది చూడండి, ఇక్కడ చూస్తే 1040 క్యాండిల్ చూడండి, ఇది 1040 క్యాండిల్ కదా, ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. ఇప్పుడు మన ఇండికేటర్, మన మ్యాజిక్ లైన్ ఇండికేటర్ ఉంది కదా, ఈ కలర్ లైన్, ఇది బ్రేక్ చేస్తున్నప్పుడు మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది 1040 క్యాండిల్.
సో ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లో మనకి 1041 క్యాండిల్లోనే సేమ్ ఇండికేటర్ రీటెస్ట్ చేసింది. సో ఇది మనకి హై ప్రాబబిలిటీ ఎంట్రీ ఇది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ చూడండి, ఇక్కడ టార్గెట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ టార్గెట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ 32 ఉంది కదా, ఈ ప్రైస్ మనకి ఫస్ట్ క్యాండిల్లో ఫామ్ చేసిన ప్రైస్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్లో మనకి ఈ ప్రైస్ ఫామ్ చేసింది 32 రూపీస్ 32. సో అందుకనే జనరల్గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ లో సైడ్ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ రెస్పెక్ట్ చేసే ప్రైస్ ఇది. అందుకే నేను ప్రీవియస్ హై అని పెట్టి మార్క్ చేసుకొని ఇక్కడికి క్యాండిల్ రాగానే టచ్ అయ్యగానే ఇక్కడ నేను టార్గెట్ తీసేసుకుంటాను ఇక్కడ. సో మనం మళ్ళీ ఒకవేళ మన టార్గెట్ని ట్రయల్ చేయాలంటే మళ్ళీ మనం వెయిట్ చేయాలి కొంచెం, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చే వరకు. చూడండి మళ్ళీ మనకి మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయింది, ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ రీటెస్ట్ చేయలేదు. ఇక్కడ మన ఈ మ్యాజిక్ కలర్ని రీటెస్ట్ చేయకుండా బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ ఏమైంది, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ మన PO3 ఇండికేటర్స్ కూడా ఇక్కడ రీటెస్ట్ చేసింది చూడండి. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ ఒకవేళ మన టార్గెట్ తీసేసుకుంటే మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ క్యాండిల్ చూడండి 1108 కదా. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇండెక్స్లో చూద్దాం 1108కి ఇక్కడ చూడండి 1108. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి మార్కెట్ మనకి ఫస్ట్ ఇక్కడ ఫాల్ అయింది కదా, మన ఎఫ్ఈజీని ఇక్కడ ఎవ్రీ మైనర్ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సింగిల్ 1 పాయింట్ కూడా 1-2 పాయింట్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన ఎఫ్ఈజీ వరకు మన మార్కెట్ వచ్చింది ఇక్కడ. బట్ మీరు జూమ్ చేస్తే చూడండి మనకి ఆ ఎఫ్ఈజీ బాక్స్ ఉంది కదా, ఎఫ్ఈజీ బాక్స్ని రీటెస్ట్ చేయలే ఇక్కడ ఈ క్యాండిల్లో 1056 క్యాండిల్లో. సో మళ్ళీ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ ఎఫ్ఈజీ రీటెస్ట్ చేయడానికి మళ్ళీ వస్తుందని. సో నేను అందుకనే అంటున్నాను ఇక్కడ మనకి ఇప్పుడు 1108 నుంచి చూడండి మళ్ళీ ఫాల్ అయింది కదా, అప్పుడు ఇక్కడ ఎఫ్ఈజీలోకి వచ్చింది. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనము పీఈలో మళ్ళీ మనము ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మళ్ళీ మనకి ఈ రివర్స్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ 1108 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఇండెక్స్లో మళ్ళీ ఎఫ్ఈజీలో వెళ్ళే వరకు మనము వెయిట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంత మూవ్మెంట్ ఇచ్చింది చూడండి, ఆ ఎఫ్ఈజీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్ మూవ్మెంట్ ఇచ్చింది చూడండి ఇక్కడ నుంచి. బట్ మనం మాత్రము మన రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం మన టార్గెట్ ఇదే. ఎందుకంటే మన ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ హై కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. లేదు ఒకవేళ మనకి ఎగ్జిట్ అయినాక మళ్ళీ మనం ఒక చిన్న స్మాల్ క్వాంటిటీతో కానీ లేకపోతే మళ్ళీ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది ఇంకొక ఆపర్చునిటీ. ఎందుకంటే ఎఫ్ఈజీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి. సో ఇది ఇంకో ఆపర్చునిటీ. సో అందుకని ఇక్కడ నేను ఎఫ్ఈజీ కాన్సెప్ట్ చెప్పడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎఫ్ఈజీ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈవెన్ ఇండెక్స్లో అయినా సరే ఈ ప్రీమియమ్స్లో కూడా. ఇప్పుడు ప్రీమియమ్స్లో కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎఫ్ఈజీ మీద. సో ఇప్పుడు ఇది మనకు టార్గెట్ హిట్ అనే ఎంట్రీ కదా, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బై సిగ్నల్ జనరేట్ చేసినాయి కానీ ఇవన్నీ లో ప్రాబిలిటీస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇది పైన ఇండికేటర్ పైన జనరేట్ అయింది, ప్లస్ తర్వాత మనకి ఇక్కడ ఈ ఇండికేటర్ బ్రేక్ అయినాక ఇక్కడ రీటెస్ట్ చేసింది కానీ ఇది లో ప్రాబిలిటీ. సో అందుకని మనకి ఫెయిల్ అయింది చూడండి, ఈ లో ప్రాబిలిటీ ఎంట్రీ కూడా ఫెయిల్ అయింది ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా హై ప్రాబిలిటీ మన ఇండికేటర్ బ్రేక్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ఇవ్వాలి, అదే ఇండికేటర్ రీటెస్ట్ చేస్తే అది హై ప్రాబిలిటీ. ఇలాంటి లో ప్రాబిలిటీ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ తీసుకున్నా సరే ఏం చేయాలంటే లో ప్రాబిలిటీలో ఆ ఇండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇది బ్రేక్ అయినాక ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇది ఎంట్రీ తీసుకుంటే జస్ట్ దాని బిలోనే ఒక 1-2 పాయింట్స్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంతే. ఒకవేళ అవసరమైతే ఇక్కడ మనం ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు 1:2. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ దీని బిలోనే స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం ఇక్కడ ఈ క్యాండిల్లోనే ఆల్మోస్ట్ 1:6 ఇచ్చింది. అంటే ఇలాంటి లో ప్రాబిలిటీలో మనం జస్ట్ బిలోనే పెట్టుకోవాలి టార్గెట్ తీసుకోవడం కోసం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం ఈ 1:3 అట్లా ఇచ్చినప్పుడు మనం ఒక కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు లో ప్రాబిలిటీ కాబట్టి. సో ఓకే నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి
ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ ఇచ్చింది, ఏది ఈ PO3 ఇండికేటర్ జనరేట్ చేసి బ్రేక్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ చూడండి, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది రీటెస్ట్ అవ్వలే క్యాండిల్. చూడండి, జస్ట్ జూమ్ చేస్తే ఇది రీటెస్ట్ అవ్వలే, పైనే క్లోజ్ అయింది క్యాండిల్. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, పైన క్లోజ్. నెక్స్ట్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది. సో ఇది మళ్ళీ మనకి ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది బ్రేక్ అయింది కదా, ఇది ఈ ఆరెంజ్ ఎల్లో ఉంది కదా PO3, కానీ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. సో ఇది ఇన్వాలిడ్. సో మనం అందుకనే మనం చాలా మన ఈ స్ట్రాటజీని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుండాలి. అది కరెక్ట్గా రీటెస్ట్ అవుతుందా లేదా, క్యాండిల్ బిలో క్లోజ్ అవుతుందా, ఎబో క్లోజ్ అవుతుందా అనేది. సో ఇది ఓకే. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకి ఇన్వాలిడ్. ఇది బ్రేక్ చేసింది బట్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. సో కాబట్టి మనకి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఈవెన్ దో ఇది మనకి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి మన మూవ్మెంట్ ఇచ్చింది, బట్ ఇది మనము ఇన్వాలిడ్ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే క్యాండిల్ బిలో క్లోజ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ Pలో ఇప్పుడు చూసాం కదా, Cలో చూద్దాము. ఇక్కడ చూడండి, Cలో ఇక్కడ Cలో చూడండి, ఇక్కడ మన చూడండి 11:38 క్యాండిల్ ఎగ్జాక్ట్గా మన మ్యాజిక్ కలర్ బ్రేక్ అవుతున్నప్పుడు మనకి సిగ్నల్ జనరేట్ చేసింది 11:38 క్యాండిల్లో బై సిగ్నల్. సో యూజువల్గా మనం రీటెస్ట్ అయినప్పుడు మనం ఎంట్రీ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ క్యాండిల్ మనకి రీటెస్ట్ అయినట్టు కనిపిస్తుందని యాక్చువల్గా ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి రీటెస్ట్ అవ్వాలి. నేను మీకు మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది రీటెస్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ మనం రీటెస్ట్ అయితే మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ అవుతుంది, క్యాండిల్ క్లోజింగ్లో అవుతుంది. సో క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది ఇది. సో అందుకని మనకి స్టాప్ లాస్ పెరిగిపోతుంది. సో అందుకని జనరల్గా ఇది రీటెస్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్, మళ్ళీ రీటెస్ట్ గురించి వెయిట్ చేయడం బెస్ట్ మనం. సో చూడండి, ఇక్కడ మనకి పర్ఫెక్ట్ రీటెస్ట్ అయింది బై సిగ్నల్ జనరేట్ చేసినాక. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ ఆరెంజ్ లైన్ హిట్ చేసేసింది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అవుతామో ఇది ఫస్ట్ టార్గెట్ కింద అవుతుంది. లేదు ఇక్కడ మనము ఇది స్టాప్ లాస్ మనకి రిస్క్ రివార్డ్ రేషియో లేదు కాబట్టి, ఎక్కువ ఉంది కాబట్టి స్టాప్ లాస్. సో మనం ఇక్కడ ఎంట్రీ కన్సిడర్ చేయొచ్చు. చూడండి, ఎగ్జాక్ట్గా మనం చూడండి మ్యాజిక్ కలర్ రీటెస్ట్ చేసింది మళ్ళీ. సో ఈ సర్కిల్ చేసిన క్యాండిల్ ఉంది కదా, ఈ ఎల్లో క్యాండిల్, ఇది ఎల్లో రెడ్ క్యాండిల్ ఇది. సో బాడీ ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ బాడీ క్లోజ్ అవ్వగానే ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనము మన టార్గెట్ ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ మన ఇండికేటర్ ఇది హిట్ చేయడానికి ట్రై చేస్తుంది PO3. సో చూడండి, అందుకని ఎగ్జాక్ట్ మన టార్గెట్ చూడండి అక్కడే హిట్ అయింది, సర్కిల్ చేసే కదా, టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. సో అందుకని మనం ఎప్పుడైనా మన ఇండికేటర్ హిట్ అయింది అంటే అది టార్గెట్ అనేది మనకి. ఇంకా సో ఎగ్జిట్ అయిపోవాలి మనం, మళ్ళీ బ్రేక్ అవుతుంది అని మళ్ళీ చూడొద్దు. ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ తీసేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి మనకి 1:2 ఇచ్చింది, 1:2. సో ఇక్కడ ఇది ఎంట్రీ. సో నెక్స్ట్ C చూద్దాము. ఇవన్నీ ఇంకా ఇన్వాలిడ్, ఎందుకంటే మనకి ఇండికేటర్ బిట్వీన్ మధ్యలో వచ్చినాయి కాబట్టి ఇన్వాలిడ్. ప్లస్ మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో కూడా లేదు, ఇక్కడే నెక్స్ట్ రిజెక్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ FEG కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ ఎందుకు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బ్లాక్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది 2:30కి. సో ఎప్పుడు మన ఈ ఆరెంజ్ ఇండికేటర్ ఉంది కదా, లైన్ ఆరెంజ్ PO3 ఇండికేటర్ అంటాం కదా, సో ఇది బ్రేక్ అయినప్పుడు మనకి జనరేట్ చేసింది. సో యూజువల్గా మనకి అది నెక్స్ట్ మనకి రీటెస్ట్ అవ్వాలి. బట్ నెక్స్ట్ క్యాండిల్ 2:31 క్యాండిల్ రీటెస్ట్ అవ్వకుండా క్యాండిల్ బాడీ కింద క్లోజ్ అయిపోయింది, ఆ ఇండికేటర్ కింద క్లోజ్ అయింది. సో ఇలా మనకు క్లోజ్ అయింది అంటే మనకి ఇది ఇన్వాలిడ్ కింద కన్సిడర్ చేయాలి మనం. సో ఒకవేళ మళ్ళీ మనకి కిందికి మార్కెట్ కిందికి వస్తున్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఇది మన మ్యాజిక్ కలర్ ఉంది కాబట్టి దీని బిలో ఇండికేటర్ అంటే దీనిపైన మనకు బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇది మనము లో ప్రాబిలిటీ, ఇది ఫస్ట్ హై ప్రాబిలిటీ, ఇది మనం లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ మనం లో ప్రాబిలిటీ కింద మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ దీన్ని బిలో పెట్టుకోవాలి. అంటే బిలో అంటే ఇక్కడ మనకి ఇండికేటర్ వేరే ఇండికేటర్ ఉంటున్నామో ఆ ఇండికేటర్ కింద పెట్టుకుంటాం. ఇక్కడ మనకి వేరే ఇండికేటర్ ఏం లేదు. ఇప్పుడు మనకి రీటెస్ట్ అయింది కదా, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం లో ప్రాబిలిటీ కింద. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఎందుకంటే క్లోజింగ్ ఇది కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఆల్రెడీ రీటెస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రీటెస్ట్ ఇది కదా మన బ్లూ ఇండికేటర్ ఇక్కడ. సో
సో ఇప్పుడు ఇక్కడ మన స్టాప్ లాస్ ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే ఇక్కడ మనం ఇది లో ప్రాబిలిటీ కింద ఇక్కడ మనకి రీటెస్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎఫ్ఈజీ ఉంది. ఎఫ్ఈజీ ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇది మనకి 227 క్యాండిల్, ఇది 1 అనుకుంటే ఈ బ్లాక్ క్యాండిల్ 227 1, నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ 2, తర్వాత బ్లూ క్యాండిల్ 3 క్యాండిల్. సో ఇప్పుడు చూస్తే ఈ 1 2 3 క్యాండిల్లో 1 క్యాండిల్ యొక్క హై, 3 క్యాండిల్ యొక్క లో. సో ఇక్కడ మనకి గ్యాప్ ఫామ్ చేసింది కదా, సో దీన్నే మనం ఎఫ్ఈజీ అంటాం. నేను ఫస్ట్ మన ఇండెక్స్ బిగినింగ్లో ఇండెక్స్ చార్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను కదా, సేమ్ అలానే మనకు ప్రీమియంలో కూడా ఇక్కడ ఎఫ్ఈజీ చూడండి 1 మినిట్లో. సో ఎక్కడైనా సరే మనకి ఎఫ్ఈజీ అంటే ఇది అంటే ఎవ్రీ టైం మనకి ఇది వర్క్ అవుతుందని చెప్పను, బట్ ఇది మనము ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు ఇలాంటి కేసులో. ఎప్పుడు మనకు బై సిగ్నల్ జనరేట్ చేసి ఈవెన్ లో ప్రాబిలిటీ అయినప్పటికీ ఇది రీటెస్ట్ అయ్యింది కాబట్టి ఇలాంటి కేసులో మనం ఈ ఎఫ్ఈజీని కన్సిడర్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ఈజీ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇలాంటి సినారియోలో. సో ఎఫ్ఈజీ కింద స్టాప్ లాస్ పెట్టుకొని చూడండి, ఎగ్జాక్ట్ మన ఎఫ్ఈజీలో మార్కెట్ ఎఫ్ఈలోకి వచ్చి ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఎఫ్ఈజీని రీటెస్ట్ చేసేసి మళ్ళీ మన ఈ బ్లూ లైన్ టార్గెట్ని హిట్ చేసి చూడండి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1:3 ఉంది. సో అందుకనే అంట మనం రిస్క్ రివార్డ్ రేషియో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి అది బ్లూ లైన్ ఇక్కడ కాకుండా ఈ బిలో ఉంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అవ్వదు. మనకి అట్లీస్ట్ 1:2 ఎబో ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు స్ట్రాంగ్ ఎంట్రీ కింద. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకి రిస్క్ రివార్డ్ రేషియో పెడితే మనకి బ్లూ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి 1:3 ఎబో ఉంది కాబట్టి మనం ఈవెన్ ఎఫ్ఈజీ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా ఓకే, మనకి రివార్డ్ ఉంది కాబట్టి. సో ఇది ఇక్కడ ఎఫ్ఈజీ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్గా మనకి రీటెస్ట్ అయ్యి ఈవెన్ మన సిగ్నల్ మ్యాచ్ అయినాకనే అది కూడా ఓన్లీ అలానే సిగ్నల్ లేకుండా ఏం లేకుండా ఎఫ్ఈజీ జస్ట్ ఓన్లీ ఎఫ్ఈజీ ఉంది కదా అని ఎఫ్ఈజీ ప్రకారం తీసుకోవద్దు. ఎఫ్ఈజీ అనేది మనకి జస్ట్ డబల్ కన్ఫర్మేషన్ గురించి అంతే. ఎందుకంటే మన బై సిగ్నల్ జనరేట్ చేసింది, మనకి లో ప్రాబబిలిటీలో మనకి రీటెస్ట్ అయింది. సో ఈవెన్ ఎఫ్ఈజీ కూడా ఉంది కాబట్టి ఇది ఒక డబల్ కన్ఫర్మేషన్ కింద మనం కన్సిడర్ చేసి ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఇది సీల్. నెక్స్ట్ అలానే పీఈలో ఇంకొక పీఈలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా మనకి ఇది ఆల్మోస్ట్ మనకు హై ప్రాబిలిటీ లాగానే 1240 క్యాండిల్లో మనకి ఇక్కడ ఎల్లో క్యాండిల్ కదా, ఇది మన ఆరెంజ్ లైన్ బ్రేక్ చేసినప్పుడు మన బై సిగ్నల్ జనరేషన్. సో మన స్ట్రాటజీ ప్రకారం రీటెస్ట్ సెకండ్ క్యాండిల్ రీటెస్ట్ అయ్యింది. సో ఇది మనం ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం. సో బట్ ఇక్కడ చూడండి, మనం ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తే మన టార్గెట్ ఏమవ్వాలి, ప్రీవియస్ యూజువల్గా ఫస్ట్, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇండికేటర్స్ ఏం లేవు కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ హై ఏది ఉందో అది మనం కన్సిడర్ చేస్తాం. అది ఒకవేళ మనకి ఇక్కడ ఇండికేటర్స్ వేరే ఇండికేటర్ మన ఇండికేటర్ ఉంటే దాన్ని టార్గెట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఏం లేవు కాబట్టి నియర్ బై ఉన్నది ఏంటి, ప్రీవియస్ హై ఇక్కడ మార్క్ చేస్తాయి కదా లైన్, ఇది ప్రీవియస్ హై. సో ఇది మన టార్గెట్ యాక్చువల్గా. బట్ ఇక్కడ ఈ సినారియో చూడండి, ప్రీవియస్ హైని మనకి రీటెస్ట్ హిట్ చేయకుండా మళ్ళీ ఫాల్ అయింది కదా. ఇది ఎందుకంటే యూజువల్గా మనకి ఎక్స్పైరీ రోజు చాలా మనకి స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పైరీ రోజు. సో అందుకని ఇక్కడ చూడండి, జస్ట్ మన టార్గెట్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఫాల్ అయింది. సో ఫాల్ అయింది కదా, మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మన ఇండికేటర్, మన బిలో ఇండికేటర్ PO3 ఏది ఉందో ఆ ఇండికేటర్ కింద యూజువల్గా మన స్ట్రాటజీ ప్రకారం అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఈ కేసులో చూడండి ఏమైంది, మన టార్గెట్ హిట్ అవ్వకుండా మన స్టాప్ లాస్ హిట్ చేసింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో 1250 క్యాండిల్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి. బట్ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఎఫ్ఈజీ కాన్సెప్ట్ చూస్తే, ఎప్పుడైతే మన బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత బై సిగ్నల్ కింద చూస్తే మనకి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది చూడండి. ఇది 1236 1 క్యాండిల్ అనుకుంటే, 1237 2 క్యాండిల్, 1238 3 క్యాండిల్. సో ఈ 1 3 మధ్యలో మనకి ఎఫ్ఈజీ ఉంది కదా చూడండి. మార్కెట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎఫ్ఈజీలోకి వచ్చి ఇక్కడే మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళి మన ఏదైతే ప్రీవియస్ హై టార్గెట్ ఉందో ఆ టార్గెట్ హిట్ చేసింది చూడండి. సో అంటే యూజువల్గా అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఎక్స్పైరీ రోజు ఇది ఈ స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఫస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ మనకి ఇక్కడ అంటిల్ సెల్ సిగ్నల్ వచ్చే వరకు మనం ఇక్కడ మనం రీఎంట్రీ అవ్వచ్చు. ఈ స్టాప్ లాస్ హిట్ అయినాక ఎప్పుడు రీఎంట్రీ అవ్వాలి, ఎఫ్ఈజీలోకి రాగానే రీఎంట్రీ అవ్వాలి. ఎఫ్ఈజీలోకి రాగానే రీఎంట్రీ అయ్యి అంటే ఇక్కడ చూడండి ఈ 48 ఈ ఎఫ్ఈజీ లో పాయింట్ ఉంది కదా, లేకపోతే ఎఫ్ఈజీ టచ్ చేయగానే 49 ఈ ఎఫ్ఈజీ టచ్ చేయగానే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ ప్లేస్లో
మనం ఎఫ్ఈజీ కింద 49 దగ్గర తీసుకుంటే మనం ఎఫ్ఈజీ కింద ఎంత ఉంది, 46 ఉంది ఎఫ్ఈజీ కింద. సో 49 ఎంట్రీ పాయింట్ అవుతుంది, 46 స్టాప్ లాస్. అంటే అరౌండ్ 3 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ ట్రై చేయొచ్చు. అంటే ఇలాంటి సినారియో వచ్చినప్పుడు, ఎందుకంటే మన టార్గెట్ ఇక్కడ హిట్ చేయకుండా ఫాల్ అయింది, ఇక్కడ టార్గెట్ హిట్ చేయకుండా ఫాల్ అయింది కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనము రీఎంట్రీ ట్రై చేయొచ్చు ఈ ఎఫ్ఈజీలోకి వచ్చాక. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి టార్గెట్ హిట్ అయ్యి చూడండి. సో జనరల్గా ఏంటంటే ఇది ఎక్స్పైరీ రోజు జరుగుతుంది ఇట్లా హంటింగ్. సో అలాంటప్పుడు మనం రీఎంట్రీ అవ్వచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఈ ఎఫ్ఈజీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈరోజు ఇది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి ఈరోజు సేమ్ అదే ప్రీమియంలో మనకి ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ చేసింది 1504 క్యాండిల్లో. ఈ బ్లాక్ క్యాండిల్ ఉంది కదా, బై సిగ్నల్ జనరేట్ చేసింది కదా. ఇది ఎప్పుడు జనరేట్ చేసిందంటే మన మ్యాజిక్ కలర్ బ్రేక్ అవుతున్నప్పుడు జనరేట్ చేసింది. సో మన స్ట్రాటజీ ప్రకారం అది రీటెస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ సర్కిల్ మార్క్ చేసే కదా ఈ ఎల్లో క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్ యాక్చువల్గా. అంటే రెడ్ క్యాండిల్ అంటే మనకి ఫాల్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్తో ఫాల్ అయిందని, ఎల్లో ఇన్ ద సెన్స్. మీకు దాని బోర్డర్ లైన్ చూస్తే అర్థం కదా, బోర్డర్ లైన్ మీ రెడ్లో ఉంటుంది దాని బోర్డర్. సో అంటే మనకి ఇక్కడ ఈ క్లోజింగ్ దగ్గర మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఎందుకంటే మన మ్యాజిక్ కలర్ రీటెస్ట్ అయింది కాబట్టి. సర్కిల్ చేసాయి కదా, ఇది ఎంట్రీ పాయింట్. చూడండి ఈ కేసులో కూడా మనకి సేమ్ అదే. ఇప్పుడు మనకి ఇది ఎంట్రీ పాయింట్ అంటే మనం యూజువల్గా మన ఈ మ్యాజిక్ కలర్ కింద మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు బిలో వేరే ఇండికేటర్ లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ దీని కిందనే స్టాప్ లాస్ పెడితే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అయిపోతుంది. చూడండి ఈ క్యాండిల్లో ఏది స్ట్రాంగ్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, 311 క్యాండిల్. 311 క్యాండిల్లో మనకి ఇక్కడ దీని బిలో స్టాప్ లాస్ పెడితే అది హంటింగ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈవెన్ ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది చూడండి, సేమ్ అలానే. ఇది 302 క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అవుతుంది, 33 క్యాండిల్ సెకండ్ క్యాండిల్, ఈ బ్లాక్ క్యాండిల్ వచ్చేసి 34. సో ఇది థర్డ్ క్యాండిల్. అంటే 1-3, ఈ 1-3 క్యాండిల్ మధ్యలో మనకి గ్యాప్ ఫామ్ అయింది కదా, ఇదే ఎఫ్ఈజీ. సో ఇక్కడ ఈ సినారియోలో కూడా చూడండి, అగైన్ మనకి స్టాప్ లాస్ హంటింగ్ కోసం కిందికి వచ్చి ఈ ఎఫ్ఈజీలోకి వచ్చినాక మళ్ళీ ఎఫ్ఈజీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ చూడండి ఎంత అప్సైడ్ మూవ్ అయిందో. సో అందుకని అంటాను, ఒకవేళ మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఇలాంటి కేసు మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ డిస్కస్ చేసినట్టు, ఒకవేళ మనకి ఈ ఇండికేటర్ బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే అది హంట్ అవుతే ఇక్కడ మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకోవచ్చు ఎఫ్ఈజీలో ఎంట్రీ తీసుకుంటే మన ఎఫ్ఈజీ బిలో మన స్టాప్ లాస్ ఉండాలి అగైన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సీనియర్లో చూస్తే చూడండి మనకి ఇక్కడ ఇది టార్గెట్ అవుతుంది, ఎందుకంటే ఇది ప్రీవియస్ హై కాబట్టి. ప్రీవియస్ హై ఉంది కదా, ఫస్ట్ టార్గెట్ ఇది. చూడండి ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ హై హిట్ చేసినాక మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్గా ఫాల్ అయ్యి మళ్ళీ మన ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింట్ ఆల్మోస్ట్ ఎంట్రీ పాయింట్ దాకా వచ్చి మార్కెట్ మళ్ళీ చూడండి అప్ సైడ్ చాలా స్ట్రాంగ్ మూవ్ అయింది. బట్ మన ఇదంతా మనం వెయిట్ చేయలేము, ఎందుకంటే మనం ఒకసారి టార్గెట్ హిట్ అయినాక మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంటే మళ్ళీ మనం దాన్ని ఆ టార్గెట్ని రైట్ చేయలేము. సో అందుకని బెస్ట్ మన ప్రీవియస్ హై, ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1:2.8 ఇచ్చింది కాబట్టి ఇది మన టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. ఈ టార్గెట్ తీసుకున్నాక ఒకవేళ మళ్ళీ మనం ట్రై చేయాలంటే మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇండికేటర్ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ మనం ట్రై చేయొచ్చు, బట్ అది లో ప్రాబిలిటీ అవుతుంది. ఇంకా చిన్న స్టాప్ లాస్తో ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇది ఎక్స్పైరీ టైం కదా. ఎక్స్పైరీలో లాస్ట్ మూమెంట్లో 3 o'clock తర్వాత చాలా హై మూవింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం క్యాచ్ చేయాలన్నప్పుడు క్యాచ్ చేయొచ్చు, బట్ కొంచెం ఇది రిస్కీయే. బట్ ఎందుకంటే మనం ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాక మనం ఆ వచ్చిన ప్రాఫిట్లో మేబీ 50% మనం రిస్క్ చేసుకుని ఇలాంటివి మళ్ళీ మనం క్యాచ్ చేయొచ్చు. సో అదండి ఈరోజు నేను ఆ ఎఫ్ఈజీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఇవన్నీ మార్క్ చేసి చూపించాను. సో అంటే ఎఫ్ఈజీ ఇంపార్టెన్స్ మనకి చాలా ఉంటుంది మార్కెట్లో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది. ఎందుకంటే అది ఆ ప్రైస్ అనేది అక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్రైస్ సడన్గా గ్యాప్ అప్ వచ్చేసేసి, అంటే ఆ ప్రీమియంలోనే గ్యాప్ అప్ రావడం వల్ల అక్కడ మనకి ఇంబ్యాలెన్స్ అయ్యి అది మనకి సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఎఫ్ఈజీ. సో అందుకనే మనకి చాలా ఇంపార్టెంట్ అది ఎఫ్ఈజీ అనేది. సో లక్కీగా మనకి ఈరోజు మార్కెట్లో మనకి అది ఆ ఎఫ్ఈజీలు ఫామ్ అవడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది అది. సో బెటర్ మీరు ఒకసారి ఎఫ్ఈజీ కాన్సెప్ట్ మీద మీరు ఇంకేమైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు కంటెంట్ దొరుకుతుంది. సో బెటర్ ఒకసారి చెక్ చేయండి.
సో అదండి, దట్స్ ఇట్. యూ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. సో ఇంకేమన్నా ఒకవేళ ఈ ఎఫ్ఈజీ, ఒకవేళ ఇన్కేస్ ఎఫ్ఈజీ మీద ఏమన్నా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ నాకు కాల్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీహౌ నేను ఒక అంటే ఒక బేసిక్ ఆప్షన్స్ మీద వేసి ఒక వీడియో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది ఒకసారి కంటెంట్ అంతా ప్రిపేర్ అయినాక నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. మేబీ దట్ వీడియో విల్ గివ్ ది some idea about price action and FEG concept law, so that I will do that. Okay, thank you all. We'll meet again tomorrow. Bye.